శనివారం నాడు సాయంత్రమే హైడ్రా అధికారులు ఒక ప్లాండ్ గా శనివారం సాయంత్రమే ఆ గండిపేటకు చేరుకొని అక్కడ వెహికల్స్ అన్నింటినీ పంపించారు. ఆదివారం అంటే నిన్న పొద్దున్నే ఇక కూల్చివేతలు స్టార్ట్ చేసిర్రు. అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది మాకు రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి అని చెప్పేసి వచ్చి లొల్లులు పెట్టుకున్నారు హైడ్రా అధికారులతోని. సో అక్కడ ఉన్న స్థానిక పోలీసులతోని వాళ్ళని తీసుకుపోయిండు, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఒక వ్యూహాత్మకంగా రంగనాథ్ సార్ ఆధ్వర్యంలో హైడ్రా దూసుకెళ్తాంది. హైడ్రా అంటే ఇప్పుడు గుండెల దడ, ఒక్కొక్కరికి అక్రమ కట్టడాలు చేసిన ప్రతి ఒక్కరికి గుండెల దడ. సో ఇప్పుడు ఫిర్యాదులు కూడా చాలా వస్తున్నాయి హైడ్రాకు. స్థానికులు కొంతమంది సామాన్యులు కూడా ఫిర్యాదులు చాలా మంది చేస్తా ఉన్నారు. సో చాలా మంది ఆ ఫిర్యాదుల మేరకు ఈ యొక్క రంగనాథ్ సార్ స్పందించడము, దాని మీద ఎంక్వైరీ చేయడము, ఒకవేళ అది నిజంగానే FTL లోనే ఉన్నది, అక్రమ కట్టడం అయితే దంచడమే, ఇక ఆలోచించలేదు. సో ఈ విధంగా జరుగుతా ఉన్నది. మరి రంగనాథ్ సార్ ను 2 సంవత్సరాలు ఈ యొక్క గవర్నమెంట్ ఉంచుతుందా, ట్రాన్స్ఫర్ చేయదా? మరి ఒత్తిళ్లు రావా రంగనాథ్ సార్ కు? ఒత్తిళ్లు రాకుండా ముఖ్యమంత్రి చూసుకుంటాడు అంటే ముఖ్యమంత్రి అయితే ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా కనబడతా ఉన్నది. ముఖ్యంగా దానం నాగేందర్ పరిస్థితి కూడా చాలా దరిద్రమైంది. దానం నాగేందర్ మీద కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో పోయినా దానం నాగేందర్ మీద కూడా కేసు పెట్టిండు రంగనాథ్ సార్. అంటే హైడ్రా అధికారులు కేసు పెట్టిందంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మీద కూడా A3గా కేసు పెట్టడం జరిగింది హైడ్రా. ఇక పోతే ఇవన్నీ ఒకెత్త అయితే నాది ఒకటే ఒక ప్రశ్న మిత్రులారా, ఇలా నిన్న 20 బిల్డింగులు కూల్చేసారు, సంతోషకరమైన విషయం ఇటు రంగనాథ్ సార్ సంబంధించి. మరి ఇన్ని బిల్డింగులు కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక్క రోజు ఒక బిల్డింగ్ 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలంటే ఒక్క రోజులు అయ్యే పని, సంవత్సరాలుగా అయ్యే పని. మరి దాంట్లో ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఏ అధికారులు మున్సిపల్ అధికారులు భాగస్వాములు అనేది వెరిఫై చేస్తున్నారా? నేను రంగనాథ్ సార్ ను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా అది ఏ అధికారులు పర్మిషన్లు ఇచ్చిర్రో, కాసులో కక్కుర్తి పడ్డారో వాళ్ళని కూడా జైలు పంపాలి. అవినీతి నిరోధక శాఖ పట్టుకోవాలి. మీరు అవినీతి నిరోధక శాఖకు హ్యాండ్ ఓవర్ చేయాలి ఈ అధికారులను. రంగనాథ్ సార్ కు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ అధికారులు ఏమిటో ఈ బిల్డింగులు, మా దగ్గర కరెంట్ లైన్ ఉంటుంది, కరెంట్ లైన్ పక్కకే 4 ఫ్లోర్లు 5 బిల్డింగులు కట్టిరు. అధికారులు చూసుకుంటూ ఏదైనా చేయొచ్చు. పర్మిషన్ తీసుకుంటే గవర్నమెంట్ కు డబ్బులు వస్తాయి, పర్మిషన్ తీసుకోవాలి, పార్కింగ్ ఉండాలి. ఇవన్నీ లేక పార్కింగ్ ఇబ్బంది, రోడ్ల మీద కార్లు పెట్టుకోవడం, ఇవన్నీ జరగడం, వర్షాలు వచ్చినప్పుడు మొత్తం కొట్టుకపోతా అంటే ఇది ప్రభుత్వం తప్పనడం, ఇది కాదు, అధికారులు కూడా తప్పున్నది. ప్రభుత్వాన్ని ఎంత తప్పో గత ప్రభుత్వాన్ని ఇప్పుడున్న అధికారులు కూడా అంతే. కాబట్టి అధికారులు ఎవరైతే అనుమతులు ఇచ్చిన అధికారులందరి మీద ఖచ్చితంగా అక్రమ కట్టడాలను ప్రోత్సహించిన ప్రతి ఒక్క అధికారిని మీరు జైలుకు పంపాలి. అదే నిజమైన న్యాయం, అదే నిజమైన ధర్మం. నేను క్లియర్ గా చెప్తున్నా, రంగనాథ్ సార్ కు రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలారా క్లియర్ గా అవినీతి అధికారులు ఎవరైతే అక్రమ కట్టడాలను ప్రోత్సహించిండ్రో, ఇన్ని రోజుల నుండి అక్రమ కట్టడాలను చూసుకుంటూ ఊకున్న ప్రతి అధికారిని, మున్సిపల్ కమిషనర్లు IAS లతో సహా ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్ న్యాయం జరిగినట్టు. బిల్డింగ్ కట్టినది ఒక్కదే తప్పు కాదు, ఆ బిల్డింగ్ కడతా అంటే చూసుకుంటూ నిర్లక్ష్యం వహించిన ప్రతి మున్సిపల్ అధికారి తప్పే. కాబట్టి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరూ అవినీతికి పాల్పడ్డట్టే యాంటీ కరప్షన్ బ్యూరో ACBకి సరెండర్ తీసుకుపోయి వాళ్ళని అప్పచెప్పాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేను కోరుకుంటున్నా మిత్రులారా.